పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు ముందుగా ఉదయకాల శుభాభినందనములు. ఈరోజు మనం ఎస్తేరు గ్రంథంలోని ముఖ్యమైన పాత్రల గురించి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది: వారెల్లరూ నా పేరును ధరించిన వారు, నాకు కీర్తి కలుగుటకు నేను వారిని సృజించితిని, వారికి నా రూపము నిశ్చితిని. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ఉన్నతమైన ప్రణాళిక కోసం సృజించి ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలోని ప్రతి ఒక్క పాత్ర ఒక ప్రత్యేక అమూల్యమైన కార్యం కోసం, తన నామంను మహిమపరచటం కోసం సృష్టించి ఉన్నారు. ఎస్తేరు గ్రంథంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎస్తేరు. ఎస్తేరు అందమైన, ధైర్యవంతమైన యూదా యువతి. ఎస్తేరు అసలు పేరు హదస్సా. హదస్సా అనగా మంచి సువాసన గల మొక్క. ఆమె పర్షియా రాజ్యంలోని షూషాను నగరంలో నివసించేవారు. రాజభవనానికి తీసుకెళ్లిన తరువాత ఆమెకు ఎస్తేరు అను పేరు వచ్చింది. ఎస్తేరు అనగా నక్షత్రం. ఎస్తేరు అహష్వరోషు రాజు భార్యగా, రాణిగా నియమించబడింది. తన జాతిని రక్షించడానికి ప్రాణాన్ని పణంగా పెట్టి రాజుతో మాట్లాడింది. ఆమె తన మేనమామ అయిన మొర్దెకయి ఆధ్వర్యంలో పెరిగింది. తన ప్రజలను హామాను కుట్ర నుండి రక్షించటానికి ధైర్యంగా రాజును ఎదుర్కొంది. ఆమె మేలు వల్ల యూదులకి విముక్తి వచ్చింది. మొర్దెకయి. మొర్దెకయి బెన్యామీను గోత్రమునకు చెందినవాడు. మొర్దెకయి షూషాను రాజధానిలో నివసించేవాడు. అతని కుటుంబం బాబిలోనియా చెరలోకి తీసుకుపోయిన వారిలో ఒక భాగం. మొర్దెకయి నిగర్వి స్వభావం కల వ్యక్తి. అధికారం వచ్చిన తరువాత కూడా అతను ఆత్మగౌరవంతో కాక సేవా దృక్పథంతో ప్రజల శ్రేయస్సు కోసం పనిచేశాడు. రాజును రక్షించిన ఘనతను పొందాడు. హామానును ఎదిరించి తన ప్రజల రక్షణ కోసం పోరాడాడు. చివరికి హామాను స్థానంలో ఉన్నత స్థానం పొందాడు. అహష్వేరోషు రాజు. అహష్వేరోషు పర్షియన్ సామ్రాజ్యానికి రాజు. అహష్వేరోషు రాజు విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. అతని రాజ్యప్రసాదం ఎంతో శోభాయమానంగా ఉండేది. అతడు 127 రాష్ట్రాలపై పాలించిన శక్తివంతమైన రాజు. ఇతని పాలన హిందూ కుష్ నుండి ఈజిప్ట్ వరకు విస్తరించింది. అతడు విందులు, ఉత్సవాలు నిర్వహించుటలో ప్రఖ్యాతుడు. ఎస్తేరు రాణి తన యూదా జాతికి జరగబోయే హాని గురించి చెప్పగా, ఎస్తేరు మీద ప్రేమతో ఆమె ప్రజలను రక్షించటానికి చర్యలను తీసుకున్నాడు. హామాను. హామాను ఒక ఆగాగు వంశస్థుడు. రాజు వద్దనున్న శక్తివంతమైన మంత్రి. అతనికి మొర్దెకయి నమస్కారం చేయకపోవటం కోపం తెప్పించింది. అందులకే యూదులను అంతమొందించాలనుకున్న దుష్ట వ్యక్తి. ఎస్తేరు ధైర్యముతో రాజుకు సత్యాన్ని తెలిపిన తరువాత హామాను తాను తీసిన గొయ్యిలో పడిపోయాడు. హామాను చతురత కలిగిన రాజకీయ నాయకుడిగా కనిపించిన దుష్ట ఆలోచనలు కలవాడు. వష్టి రాణి. వష్టి రాణి ఒక రాజ్య కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎస్తేరు కథ ప్రారంభానికి వష్టి క్రియలే కారణం. అహష్వేరోషు రాజు పిలిచినప్పుడు అందరి ముందుకు రావటానికి నిరాకరించింది. ఆమె రాణితనము నుండి తొలగించినప్పటికీ తన నైతిక విలువల కోసం ధైర్యంగా నిలబడింది. హతక్. రాజభవనంలో పనిచేసే ఒక సేవకుడు. ఎస్తేరు మరియు మొర్దెకయి మధ్య సమాచారాన్ని పంపే బాధ్యత వహించాడు. బిగ్తాను మరియు తెరేషు.
అహేశ్వరోషు రాజును హత్య చేయాలని కుట్ర చేసిన వీరిద్దరూ రాజభద్రత అధికారులు. మొర్దెకయి వారి కుట్రలను వెలికి తీయటంలో రాజు ప్రాణాలు దక్కాయి. దాని ఫలితంగా మొర్దెకయికి ఘనత లభించింది. అదేవిధంగా దేవుడు తన శ్వాసను ఊది సృజించిన ప్రతి ఒక్క బిడ్డ ఆయనలో ఐక్యమైనప్పుడు మన జీవాలకు ప్రాధాన్యత ఉంటుంది. జ్ఞానస్నానం పొంది తిరుసభలో సభ్యులైన ప్రతి ఒక్కరూ ఆయన నామంకు కీర్తి చేకూర్చే విధంగా జీవించాలి. దేవుడు మనలను పిలిచిన పవిత్రమైన ప్రణాళికను కనుగొని దానిని పరిపూర్తి చేయుటకు ప్రయత్నించుదాం. దేవుని యొక్క ప్రేమ మరియు కరుణ ఎంతో ప్రగాఢమైనది. మనం ఆయన ప్రేమను చొరగొనాలి అంటే ఆయన మనకు చూపించిన మార్గంలో నడుచుకుంటూ తనకు ప్రీతికరమైన బిడ్డలుగా జీవించాలి. ఆమేన్.